హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ అమర్. ఇన్స్టాగ్రామ్ ప్రొఫైలింగ్ గురించి, పర్సనల్ బ్రాండ్ గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఒక పర్సన్ ఏదైనా సీరియస్గా బిల్డ్ చేయాలనుకున్నప్పుడు, అది ఆన్లైన్ బిజినెస్ కావచ్చు, అతనుకున్న స్కిల్స్ కావచ్చు, అతనుకున్న నాలెడ్జ్ కావచ్చు, దాన్ని మోనిటైజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు సోషల్ మీడియా అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైలింగ్ అండ్ పర్సనల్ బ్రాండ్ బిల్డ్ చేయడం ఇంకా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇన్ కేస్ ఒకళ్ళు నువ్వు ఆన్లైన్ బిజినెస్లో ఉంటే మాత్రం నీ వర్క్ ఏంటి, ఓన్లీ పీపుల్ రిక్రూట్ చేసుకోవడం మాత్రమే అనుకుంటూ ఉంటే మాత్రం నువ్వు చాలా పెద్ద మిస్టేక్ చేస్తున్నావు. ఎవరైతే నీ టీంలో స్టార్ట్ అవుతారో, ఎవరైతే రిక్రూట్ నువ్వు చేసుకుంటావో, ఆ పర్సన్కి దగ్గరుండి నువ్వు అన్నీ నేర్పించాలి, అతనికి నువ్వు గైడెన్స్ ఇవ్వాలి. అండ్ అది నీ రెస్పాన్సిబిలిటీ. ఒకవేళ ఈ రకంగా నీ మైండ్ సెట్ లేదు అంటే మాత్రం నువ్వు చాలా పెద్ద మిస్టేక్ చేస్తున్నావు. చాలామంది క్వశ్చన్ అడుగుతూ ఉంటారు నన్ను, సార్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు బిల్డ్ పర్సనల్ బ్రాండ్ అని, అసలు ఇన్స్టాగ్రామ్ ప్రొఫైలింగ్ వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి అని. అరే సింపుల్ గైస్, ఒకటి ఆలోచించండి. ఈ ప్రజెంట్ డేస్లో, ఈ ప్రజెంట్ జనరేషన్లో ఎక్కువ పాపులేషన్ ఎక్కడున్నారు? అయితే ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ మంది ఉన్నారు. నియర్లీ 3 బిలియన్ యూజర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో. సో ఎక్కడైతే ఎక్కువ పీపుల్ ఉన్నారో మన బిజినెస్ అక్కడే కదా ఉండాల్సింది. సింపుల్ గైస్. అయితే ఎక్కడైతే ఎక్కువ మంది మన బిజినెస్ చూస్తూ ఉంటే మన బిజినెస్ అంత త్వరగా పెరుగుతూ వెళ్తుంది. మీరు ఎవరికి కనపడకుండా ఎక్కడో మారుమూలన ఒక షాప్ ఓపెన్ చేస్తారు, ఎవరు వచ్చి కొంటారు మీ దగ్గర? నో వన్. సో అయితే మన బిజినెస్ ఇప్పుడు ఎక్కువ మంది పాపులేషన్ ఆన్లైన్లో ఉన్నారు కాబట్టి, సోషల్ మీడియాలో ఉన్నారు కాబట్టి, మనం కూడా పర్సనల్ బ్రాండ్ అండ్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైలింగ్ చేస్తూ, కంటెంట్ క్రియేట్ చేస్తూ ఆన్లైన్లో మనం కనపడాలి. ఇట్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్. కాస్త ఈజీ సొల్యూషన్ అది, మనం త్వరగా గ్రో అవ్వడానికి. సో దట్స్ వై ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు బిల్డ్ పర్సనల్ బ్రాండ్. మనం అందుకే ఫోకస్ చేయాలి దానిపైన. అండ్ చాలామందికి తెలియదు అసలు పర్సనల్ బ్రాండ్ అంటే ఏంటి సార్. పర్సనల్ బ్రాండ్ అనేది గైస్ విచ్ రిప్రజెంట్స్ హూ యు ఆర్ అండ్ వాట్ వర్క్ యు ఆర్ డూయింగ్. అంటే గైస్ అయితే నువ్వెవరు, అంటే అయితే ఏ టైప్ ఆఫ్ వర్క్ నువ్వు రీప్రజెంట్ చేస్తావు అని, అయితే ఈ రెండింటిని కంబైన్ చేసి చెప్పేదే పర్సనల్ బ్రాండ్ అనేది. ఎగ్జాంపుల్, విరాట్ కోహ్లీ నేమ్ వినగానే మనకు గుర్తొచ్చే ప్రొఫెషన్ ఏంటి? క్రికెట్. అదే ఒకవేళ షారుఖ్ ఖాన్ లేదా మహేష్ బాబు నేమ్ వినగానే మనకు గుర్తొచ్చేది మూవీస్, సినిమా ఇండస్ట్రీ. సేమ్ వే నీ సర్కిల్లో, నీ సరౌండింగ్స్లో ఎంతమంది అయితే పీపుల్ ఉంటారో వాళ్ళందరికీ ఒక నేమ్ క్లిక్ అవ్వాలి. నీ పేరు వినగానే వాళ్ళ మైండ్లో ఒకటి రావాలి, అరే ఈ పర్సన్ ఆన్లైన్ బిజినెస్ కదా చేసేది అని. అండ్ అది పర్సనల్ బ్రాండ్. నువ్వు అది ఆ నేమ్ బిల్డ్ చేసుకోవాలి. నీ నేమ్ వినగానే ప్రతి పర్సన్కి, అరే ఈ పర్సన్ ఆన్లైన్ బిజినెస్ చేస్తూ ఉంటారు, బయట వాళ్ళకి ఎక్స్ట్రా మనీ ఇన్కమ్ చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటాడు అని పక్క వాళ్ళ పర్సెప్షన్లో, పక్క వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ విధంగా రావాలి. అండ్ దీన్నే పర్సనల్ బ్రాండ్ అంట. అండ్ గైస్, మీరందరూ ఒక లైన్ వినే ఉంటారు, యువర్ ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద లాస్ట్ ఇంప్రెషన్ అని. సో ఎప్పుడైనా ఒక ప్రాస్పెక్ట్ కావచ్చు, కస్టమర్ కావచ్చు, ఒక క్లయింట్ కావచ్చు, మీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ చూసిన వెంటనే అబ్బాయికి బెస్ట్ ఇంప్రెషన్ రావాలి. అలా జరగాలంటే గైస్ యూ షుడ్ ఫోకస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైలింగ్. సో దట్స్ వై మనం దాని మీద ఫోకస్ చేయాలి. అండ్ గైస్, ఈ ప్రజెంట్ డేస్లో నో వన్ కేర్స్ అబౌట్ యువర్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్. యువర్ డిజిటల్ ప్రెజెన్స్ ఈజ్ ద రియల్ ప్రూఫ్. దట్స్ వై లెట్ మీ షేర్ యూ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. చాలామంది పర్సనల్ బ్రాండ్ బిల్డ్ చేయాలి, అయితే ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ చేయాలన్నప్పుడు వాళ్ళ మైండ్లో కొన్ని రాంగ్ థింగ్స్ రన్ అవుతూ ఉంటాయి. అదేంటి అంటే, సార్ నా లుక్స్ అంత బాగుండవు, నా పర్సనాలిటీ బాగోదు, అంటే నా దగ్గర మంచి లైఫ్ స్టైల్ పిక్చర్స్ ఏం లేవు, అందుకే నేనేం చేయను అని. అలాగే సింపుల్ ఒకటి ఆలోచించండి. అయితే ఎవరైతే మీరు ప్రజెంట్ ఇప్పుడు టాప్ క్రియేటర్స్ మీరు చూస్తూ ఉన్నారో, సక్సెస్ఫుల్ పీపుల్, మీరు వెళ్ళి వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో లాస్ట్ థింగ్ వెళ్ళి చూడండి. ఫస్ట్ వాళ్ళు పెట్టిన ఫోటో చూడండి, అది కూడా చాలా క్రింజీగా ఉంటుంది, అంత పర్సనాలిటీ వాళ్ళది బాగోదు. సేమ్ గైస్, మీ దగ్గర ప్రజెంట్ ఉన్న వాటిని ప్రాపర్గా యూజ్ చేసుకోండి, కరెక్ట్ వేలో పోస్ట్ చేస్తూ వెళ్ళండి. అండ్ గైస్, మీ జర్నీ ఇంక్రీజ్ అయిపోద్ది. మీ జర్నీలో ఆటోమేటిక్గా మీ పర్సనాలిటీ, మీ లుక్స్, ఎవ్రీథింగ్ అప్గ్రేడ్ అవుతూ వెళ్తుంది. ఫైన్ డే మీరు మళ్ళీ చూసుకున్నారు అనుకోండి మీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ని, అయితే అప్పుడేమో ఇలా ఉన్నాను, ఇప్పుడు చూడరు ఏమున్నాను నేను అని నీకే అనిపిస్తుంది. దట్స్ వై ఆ మైండ్ నుంచి ఆ థాట్స్ తీసేసాయి. అయితే నువ్వు పక్కా నీ దగ్గర ఉన్న వాటిని కరెక్ట్గా పోస్ట్ చేయడం స్టార్ట్ చేయి అండ్ స్టార్ట్ బిల్డింగ్ యువర్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్. అండ్ ఎస్ గైస్, లెట్స్ కమ్ టు ద మెయిన్ టాపిక్. ఒక బిగినర్కి ఈజీగా అర్థమయ్యే విధంగా మన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఏ విధంగా బిల్డ్ చేయాలో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. గైస్, ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ అనేది 2 వేస్లో చేయొచ్చు. ఒకటి అయితే లైఫ్ స్టైల్ షో ఆఫ్. అయితే మన లైఫ్ స్టైల్ ఏ విధంగా లీడ్ చేస్తున్నాము అని దాన్ని చూపిస్తూ మనం ప్రొఫైల్ బిల్డ్ చేయొచ్చు. సెకండ్ వే, మనకున్న నాలెడ్జ్ లేదా స్కిల్స్, మనం గ్రో అయ్యే విధానం, మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తూ పీపుల్కి వాల్యూ ఇస్తూ మనం ప్రొఫైల్ బిల్డ్ చేయొచ్చు. అండ్ యాజ్ ఎ బిగినర్గా మన దగ్గర లైఫ్ స్టైల్ వీడియోస్ అయితే ఏమి ఉండవు, మన లైఫ్ స్టైల్ అంతా షో ఆఫ్ చేసేలాగా మనం వేటి మీద ఫోకస్ చేస్తాం, అయితే ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్, అయితే పీపుల్కి వాల్యూ ప్రొవైడ్ చేస్తూ మనం ప్రొఫైల్ బిల్డ్ చేయబోతున్నాం. అండ్ ఎస్ గైస్, మీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ని ఆప్టిమైజ్ ఎలా చేయాలో మనం డిస్కస్ చేద్దాం. అండ్ నేను 12 పాయింట్స్ మీ అందరికి షేర్ చేయబోతున్నాను. ఈ 12 పాయింట్స్ స్టెప్ బై స్టెప్ మీరు ఫాలో అవుతూ వెళ్ళాలి. అండ్ ఫస్ట్ పాయింట్ గైస్, అయితే మీ పర్సనల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని దాన్ని మీరు స్విచ్ చేయాలి ప్రొఫెషనల్ అకౌంట్గా. అప్పుడే పీపుల్ అందరూ మీ ప్రొఫైల్ని విజిట్ అవ్వగలరు, వాళ్ళు ఫాలో అవ్వగలరు, మీ కంటెంట్ అంతా వాళ్ళు చూడగలరు. ఓకే. అండ్ మీ పర్సనల్ అకౌంట్ని ప్రొఫెషనల్ అకౌంట్గా మార్చాలి.
సెకండ్ గైస్ మీ ప్రొఫైల్ పిక్చర్ మీ ఫేస్ కనపడాలి అండ్ మీ ఫేస్ ప్రాపర్గా ఉండాలి. కానీ చాలామంది ఏం చేస్తారు, ఒక హీరోయింది లేదా ఒక హీరోది ఒక కార్టూన్ ఫోటో ఇలా అప్లోడ్ చేస్తారు. గైస్ నో, పీపుల్ మిమ్మల్ని నమ్మాలి అంటే మీ ఓన్ ఒరిజినల్ ఫేస్ మీకు కనిపిస్తూ ఉండాలి. అండ్ మేక్ షూర్ మీ షోల్డర్స్ నుంచి టాప్ ఫేస్ వరకు కనపడే విధంగా ప్లాన్ చేసుకోండి. ప్రాపర్గా మీ ఫేస్ కనపడాలి, దట్స్ ఇట్. అండ్ థర్డ్ థింగ్ గైస్, మీ నేమ్ ఒరిజినల్ నేమ్ మీరు అక్కడ మెన్షన్ చేయాలి. అయితే నిక్ నేమ్స్ అలా నేమ్ పెట్టకండి, మీ ఒరిజినల్ నేమ్ ఏంటో ఫుల్ నేమ్ అక్కడ మెన్షన్ చేయండి. అండ్ ఫోర్త్ థింగ్ గైస్, మీ యూజర్ నేమ్. మీ ఇన్స్టాగ్రామ్లో యూజర్ నేమ్ ఉంటుంది. చాలామంది యూజర్ నేమ్ కూడా చాలా రాంగ్ వేలో పెడుతూ వెళ్తారు. లైక్ ఎలా అయితే rider.pavan అయితే _ravi_ ఇలా. గైస్ ప్లీజ్ నో, అలా పెట్టకండి. ఎందుకంటే పీపుల్ ఈజీగా మీ నేమ్ సెర్చ్ చేసే విధంగా ఉండాలి మీ యూజర్ నేమ్ అనేది. అందుకని మీరేం చేయొచ్చు, కాస్త సింపుల్ మీ యూజర్ నేమ్లో గుర్తుంచుకోవాల్సింది మీ నేమ్ మెన్షన్ అయి ఉండాలి, మీ పేరు ఉండాలి, ప్లస్ ఎట్ ద సేమ్ వే ఇది చాలా సింపుల్ అండ్ క్లాసీగా ఉండాలి. ఓకేనా, మీ యూజర్ నేమ్లో మీ నేమ్తో పాటు ఇంకేమైనా మీరు యాడ్ చేసుకోండి. అండ్ మ్యాక్సిమం _, డాట్స్, నంబర్స్ ఇలాంటివి ఎక్కువ అవాయిడ్ చేయండి. ఫిఫ్త్ పాయింట్ దట్ ఈజ్ వెబ్సైట్ లింక్. అంటే ఏంటి గైస్, మీ ఇన్స్టాగ్రామ్లో ఒక ఆప్షన్ ఉంటుంది ఒక లింక్ యాడ్ చేయడానికి. అక్కడ మీరు ఒక గూగుల్ ఫామ్ క్రియేట్ చేసి ఆ లింక్ మీరు అక్కడ అప్లోడ్ చేయొచ్చు. సో దట్ పీపుల్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో మీతో పాటు వర్క్ చేయడానికి వాళ్ళ ఫామ్ ఫిల్ చేస్తారు, మీతో పాటు వచ్చి వాళ్ళు కనెక్ట్ అవుతారు. సిక్స్త్ పాయింట్ గైస్, మీ బయో. చాలామంది బయోని అయితే చిన్నగా పెడతారు. గైస్ నో, మీ బయో అనేది ఏంటి అంటే చాలా సింపుల్ వేలో మీరు ఏం చేస్తూ ఉంటారో అండ్ మీరు పక్క పర్సన్కి ఏ విధంగా హెల్ప్ చేయగలరు ఇవన్నీ డీటెయిల్గా అక్కడ కనపడాలి. అయితే మీరు ఏం చేస్తూ ఉంటారో మీ బయో చెప్పేస్తుంది అనమాట. సో ఆ విధంగా మీరు బయో మెయింటైన్ చేయాలి. అండ్ ఈ బయోని ఏ విధంగా క్రియేట్ చేయాలో ఒక నేమ్ నేను చెప్పలేను, కొన్ని ఎగ్జాంపుల్స్ నేను మీకు స్క్రీన్ మీద షేర్ చేస్తాను. ఈ ఎగ్జాంపుల్స్లో మీకు నచ్చిన విధంగా మీరు చూడొచ్చు అనమాట. అండ్ బయో అనేది ఈ విధంగా ఉండాలని రూల్ ఏం లేదు. మీరు కావాలంటే మీరు వర్క్ చేసే ఇండస్ట్రీలో అయితే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆన్లైన్ బిజినెస్లో వర్క్ చేస్తూ ఉంటాను. సో ఆన్లైన్ బిజినెస్లో ఎవరైతే కొంతమంది క్రియేటర్స్ ఉంటారో వాళ్ళు చూసి వాళ్ళ రిఫరెన్స్ తీసుకొని అదే రకంగా మీరు బయో మెయింటైన్ చేయొచ్చు. ఓకేనా, బట్ మీ స్క్రీన్ పైన చూడొచ్చు కొన్ని. అయితే వీటి మీద అయితే మీరు చూడొచ్చు, అయితే మీ కమ్యూనిటీ నేమ్ని మీరు మెన్షన్ చేయొచ్చు, మీ మెంటర్ని మెన్షన్ చేయొచ్చు, మీరు పక్క వాళ్ళకి ఆన్లైన్ బిజినెస్ బిల్డ్ చేయడానికి హెల్ప్ చేయొచ్చు, ఈ విధంగా మీరు మెన్షన్ చేయొచ్చు అనమాట. ఓకేనా, అండ్ బయో ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, మీకు నచ్చిన రకంగా మీరు బయో వీటిలో మీరు ఒకటి చూస్ చేసుకోవచ్చు. అండ్ గైస్ సెవెంత్ పాయింట్, మీకు ఒక ఆప్షన్ ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో, అయితే మీ బిజినెస్ ఏంటి లేదా మీ ప్రొఫైల్ ఏంటి అని. లైక్ అయితే మీరు ఎంటర్‌ప్రెన్యూర్ లేదా డిజిటల్ క్రియేటర్ అక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఎస్ గైస్, లెట్స్ కమ్ టు ద సెవెంత్ పాయింట్. అండ్ చాలా ఇంపార్టెంట్ గైస్ ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ అన్ని. అండ్ సెవెంత్ పాయింట్ గైస్, అయితే ఇన్స్టాగ్రామ్లో మీరు స్టోరీస్ డైలీ అప్లోడ్ చేస్తూ ఉండాలి. అంటే సార్ స్టోరీస్ ఏమేమి పెడుతూ వెళ్ళాలి అండ్ గైస్ మీ స్క్రీన్ పైన చూడొచ్చు. లైక్ అయితే ఎవ్రీ డే మార్నింగ్ లేవగానే మోటివేషన్ కావచ్చు లేదా గ్రోత్ రిలేటెడ్ కోట్స్ మీరు కొటేషన్స్ పెడుతూ ఉండొచ్చు. అండ్ అయితే మీరైతే డైలీ బేసిస్లో అయితే మీటింగ్స్ కానీ ట్రైనింగ్స్ కానీ ఏవైతే అటెండ్ అవుతూ ఉంటారో వాటి రిలేటెడ్ మీరు స్టోరీస్ పెడుతూ ఉండొచ్చు. అండ్ అయితే ఎవ్రీ డే న్యూ స్కిల్ అయితే మీరు నేర్చుకుంటూ ఉంటారో యూట్యూబ్లో వీడియోస్ చూసి వాటి పరంగా మీరు అప్లోడ్ చేయొచ్చు స్టోరీస్. అండ్ అయితే మీ టీంలో ఎవరైనా న్యూ పర్సన్ రిక్రూట్ అయితే ఆ పర్సన్ గురించి మీరు స్టోరీ యాడ్ చేయొచ్చు. అండ్ అయితే న్యూ పార్ట్నర్ నాతో పాటు బిజినెస్ స్టార్ట్ చేశాడు అని. అండ్ ఎస్ గైస్, వర్క్ స్టార్టెడ్ టుడే. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నీ వర్క్ స్టార్ట్ చేస్తావు, ఎవ్రీడే మనం 2 hours వర్క్ చేస్తాం. సో నువ్వు వర్కింగ్ ప్లేస్ నీ వర్క్ స్పేస్ ఎక్కడైతే ఉంటుందో దాన్ని ఫోటో తీసి నువ్వు స్టోరీ పెట్టు, వర్క్ స్టార్టెడ్ టుడే అని. అండ్ గైస్ అయితే మీ టీంలో ఏమైనా స్మాల్ విన్స్ అయితే ఏమైనా మంచి లెవెల్స్ అచీవ్ చేస్తూ ఉన్నా మీ టీంలో మీ కమ్యూనిటీలో వాటిని మీరు స్టోరీలో యాడ్ చేస్తూ ఉండొచ్చు. మీ మెంటర్స్ ఆడికి కొంతమంది కంటెంట్ క్రియేట్ చేస్తూ ఉంటారు, మీ మెంటర్స్ రీల్స్ మీరు స్టోరీలో పెడుతూ ఉండొచ్చు. అంటే మీరు ఎవ్రీ డే డైలీ కొన్ని ప్రొడక్ట్స్ యూస్ చేస్తూ ఉంటారు, ఆ ప్రొడక్ట్స్ని యూజ్ చేస్తున్నట్టు మీరు స్టోరీ పెట్టండి. అండ్ సేల్ చేసే విధంగా కాదు, జస్ట్ నువ్వు యూజ్ చేస్తున్నావు అన్నట్టు నీ ప్రొడక్ట్స్ని నువ్వు స్టోరీ పెడుతూ వెళ్ళాలి. ఈ విధంగా నువ్వు స్టోరీస్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ 8th పాయింట్ గైస్, దట్ ఈస్ హైలైట్స్. ఇన్స్టాగ్రామ్లో ఇంకో ఫీచర్ ఉంది హైలైట్స్ అని. అండ్ ఈ హైలైట్స్ ఏంటంటే యాక్చువల్గా మన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ అనేవి 24 hours డిసేపర్ అయిపోతాయి. సో ఈ హైలైట్స్ అనేవి ఏంటంటే అవి ఇంకా మీకు లైఫ్ టైం అదే రకంగా మీకు కనిపిస్తూ ఉండాలి అంటే ఈ హైలైట్ సెషన్లో మీరు యాడ్ చేయొచ్చు. అండ్ హైలైట్స్ అనేవి కొన్ని సెక్షన్స్ అనమాట, అక్కడ మీరు ఇన్స్టాగ్రామ్లో అకౌంట్స్లో క్రియేట్ చేసుకోవచ్చు. లైక్ అయితే మీరు కొన్ని సెక్షన్స్ నేను చెప్తాను, ఆ విధంగా మీరు కొన్ని నేమ్స్ వాటికి టైటిల్స్ ఇవ్వచ్చు. లైక్ అంటే ఎలాంటివి, పార్ట్నర్స్ అని ఒక సెక్షన్ క్రియేట్ చేయండి, కొటేషన్స్ అని ఒక సెక్షన్, రివ్యూస్ లేదా రిజల్ట్స్ అని ఒక సెక్షన్ మీరు క్రియేట్ చేయొచ్చు, లేదా ప్రొడక్ట్స్ ఐఎమ్ యూజింగ్ అని ఒక సెక్షన్ మీరు క్రియేట్ చేయొచ్చు, మీ డ్రీమ్స్ ఏవని ఒక సెక్షన్ క్రియేట్ చేయొచ్చు, ఈవెంట్స్ గురించి, వెబినార్స్ గురించి, ఇలా కొన్ని సెక్షన్స్ మీరు క్రియేట్ చేసి మీ ఇన్స్టాగ్రామ్లో ప్రొఫైల్లో మీరు పెట్టచ్చు. అండ్ మీరు చూడొచ్చు స్క్రీన్ పైన అయితే నేను నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో ఏ విధంగా నేను మెయింటైన్ చేస్తున్నానని జస్ట్ ఫర్ రిఫరెన్స్ మీరు చూసుకోవచ్చు. ఈ విధంగా మీరు డైలీ పెట్టే స్టోరీస్ని మీకైతే హైలైట్స్ బాగా అనిపిస్తూ ఉంటాయో అవి మీరు ఈ హైలైట్ సెక్షన్స్లో కూడా మీరు యాడ్ చేస్తూ వెళ్ళచ్చు. 10th పాయింట్ గైస్, అదేంటి అంటే పోస్ట్ అండ్ రీల్స్. మీ ఇన్స్టాగ్రామ్లో మీ పోస్ట్ అండ్ రీల్స్ మీరు పోస్ట్ చేస్తూ ఉండాలి. అండ్ చాలామంది డౌట్ ఉంటుంది, అయితే సార్ నేను ఏ విధంగా పోస్ట్ చేయాలని. గైస్
అయితే మీరు ఎలా స్టార్ట్ చేయొచ్చు అంటే యాజ్ ఎ బిగినర్గా మీరు కొన్ని మోటివేషన్ కోడ్స్ గూగుల్ నుంచి లేదా సోషల్ మీడియా నుంచి దాన్ని గ్యాదర్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి పోస్ట్ చేయండి. ఒక 5 to 10 పోస్ట్స్ అవి అయితే గ్రోత్ రిలేటెడ్ మోటివేషన్ కోడ్స్ మీరు పోస్ట్ చేయండి మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో. అండ్ స్లోగా మీరేం చేయాలి, కొన్ని మోటివేషన్ కొటేషన్స్ ప్లస్ దాంతోపాటు మీ ఇమేజ్ పెట్టండి, దానిపైన ఒక మోటివేషన్ కోట్ రాయండి, అవి పోస్ట్ చేయడం స్టార్ట్ చేయండి, ఒక మినిమం 3 to 5. అండ్ దీని తర్వాత గైస్ మీరు కొన్ని ఇన్స్టాగ్రామ్ రీల్స్ మీరు పోస్ట్ చేయొచ్చు. అయితే ఆడి ఎవరైతే క్రియేట్ చేస్తుంటారో ఒక మోటివేషన్ రీల్స్ అవి మీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి. అండ్ అయితే మీరైతే కొన్ని ఈవెంట్స్ అటెండ్ అవుతూ ఉంటారు, కొన్ని ట్రైనింగ్స్ అటెండ్ అవుతూ ఉంటారు, వాటి ఫొటోస్ క్లిక్ చేసి మీరు ఏమేమి నేర్చుకున్నారో వాటిని పోస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. ఇవన్నీ మీరు పోస్ట్ చేయొచ్చు. అండ్ వీటి తర్వాత మీరు స్లోగా మీకు కాస్త అలవాటు అయిన తర్వాత మీరేం చేయొచ్చు, మీ ఓన్ రీల్స్ మీరు పోస్ట్ చేయొచ్చు, ఓన్ రీల్స్ క్రియేట్ చేయొచ్చు, మీ ఒరిజినల్ పిక్చర్స్ మీరు ఓన్గా పోస్ట్ చేయొచ్చు. సో ఆటోమేటిక్గా మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది గైస్. సింపుల్. అయితే మీరు కనిపించేంత వరకు అది మీ బ్రాండ్ అవ్వదు. మీ పర్సనల్ బ్రాండ్ అంటే మీరు ఉండాలిగా పక్కాగా. సో ఆ భయం మీకు పోతుంది అనమాట. ఈ స్టెప్ బై స్టెప్ మీరు ఫోకస్ చేస్తూ పోస్ట్ నేను చెప్పినట్టు చేస్తూ వెళ్తే మీకు ఆ ఫియర్ పోతుంది. ఆటోమేటిక్గా 1 fine day మీరు పక్కా మీ ఒరిజినల్ రీల్స్ మీరు క్రియేట్ చేయగలరు. అండ్ 11th పాయింట్ గైస్, అదేంటి అంటే గైస్ ఫాలోవర్స్. అయితే మనం ఎలాంటి పర్సన్స్ని ఫాలో అవ్వాలి? చాలామంది ఏం చేస్తారంటే ఇప్పటికీ వాళ్ళు ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా కొంతమంది మీమ్స్ని అయితే లవ్ పేజెస్ని ఇలాంటి కొన్ని పేజెస్ని ఫాలో అవుతూ వెళ్తారు. గైస్ ప్లీజ్ మీరు చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే వాటన్నిటిని అన్ఫాలో చేయాలి. మీకు కావాలంటే విడిగా చూసుకోండి, కానీ మీరు ఫాలో అవ్వకూడదు వాటిని. ఎందుకంటే మీతో పాటు కనెక్ట్ అయ్యే పీపుల్ అది మీరు చూసారనుకుంటారు ఈ పర్సన్ ఏంటి ఇలాంటి పేజ్ని ఫాలో అవుతున్నాడని మీకు అంత రెస్పెక్ట్ ఇవ్వడు ఆ పర్సన్. సో మీరు అలాంటి పేజెస్ అన్ని మీరు అన్ఫాలో చేయాలి. అండ్ మీరు ఫాలో అవ్వాల్సిన ఏంటి అయితే కాస్త గ్రోత్ రిలేటెడ్ పేజెస్ అయితే మోటివేషన్ పేజెస్ మీరు ఫాలో అవ్వాలి. అండ్ ఎవరైతే కాస్త మన సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ గురించి, కమ్యూనికేషన్ గురించి, బిజినెస్ రిలేటెడ్ కొంతమంది రీల్స్ కంటెంట్ క్రియేట్ చేస్తూ ఉంటారు, లైక్ అయితే పాడ్కాస్ట్ కొంతమంది క్రియేట్ చేస్తుంటారు మన తెలుగులో, అలాంటి వాళ్ళు ఫాలో అవ్వండి. సో దాని నుంచి మీ నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఎవ్రీడే మీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయగానే కాస్త మంచి కంటెంట్ మీ కళ్ళ ముందుకు వస్తుంది, మీరు ఏదో ఒకటి నేర్చుకుంటూ వెళ్తారు. దట్స్ వై మీ ఇన్స్టాగ్రామ్లో మీ ఎవరిని ఫాలో అవ్వాలి, మీ మెంటర్స్ని, మనం వర్క్ చేసే బ్రాండ్ది అండ్ మన కమ్యూనిటీ విన్నర్ సర్కిల్ మీరు ఫాలో అవ్వచ్చు. ఎవరైతే మీ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్కి యూజ్ అవుతారో అలాంటి వాళ్ళని ఫాలో అవ్వడం స్టార్ట్ చేయండి. అండ్ 12th పాయింట్ గైస్, రిమెంబర్ మీ కమ్యూనిటీలో ఎవరైనా కానీ, అది మీ టీం మెంబర్ అయినా కానీ, వేరే టీం పర్సన్ అయినా కావచ్చు, మీ సీనియర్స్ కావచ్చు, మీ మెంటర్స్ కావచ్చు, ఏదైనా రీల్ కానీ పోస్ట్ కానీ అయినా పోస్ట్ చేస్తే మీరు వాటిని పక్కా లైక్ చేయాలి, అందులో కామెంట్ పక్కా చేయాలి, అండ్ దాన్ని పక్కా షేర్ చేయాలి మీ టీం మెంబర్స్కి. అండ్ దాన్ని రీపోస్ట్ కూడా మీరు చేయాలి. అండ్ ఒకవేళ మీకు దానివల్ల ఆ పోస్ట్ లేదా ఆ రీల్ వల్ల మీ సర్కిల్లో ఏమైనా బెనిఫిట్ అవుతుంది, ఏమైనా ఇంపార్టెంట్ నాలెడ్జ్ కావచ్చు, ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్ వాళ్ళు డిస్కస్ చేసే ఆ రీల్లో దాన్ని మీరు స్టోరీ కూడా మీరు పక్కా పెట్టాలి. ఎందుకంటే గైస్ అయితే మనం అంతా ఒక కమ్యూనిటీ, మన కమ్యూనిటీలో ఒకరినొకరు మనమే సపోర్ట్ చేసుకోకపోతే, మన దాంట్లో మనమే కామెంట్ చేయకపోతే గైస్ ఎలా? అండ్ ఎప్పుడైతే ఇన్స్టాగ్రామ్ ఒక పోస్ట్ లేదా ఒక రీల్కి ఫుల్ ఎంగేజ్మెంట్ కానీ చూసారు అనుకో, రీల్ని సేవ్ చేయడం కావచ్చు, రీపోస్ట్ కానీ, ప్లస్ అయితే కామెంట్ చేయడం కానీ, లైక్స్ చేయడం కానీ, దీన్ని బట్టి ఇన్స్టాగ్రామ్ ఆల్గోరిథం ఆ రీల్ని లేదా ఆ పోస్ట్ని ఎక్కువ పుష్ చేస్తుంది అండ్ వైరల్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మన టీంలో, మన కమ్యూనిటీలో ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ ఉంటాం. సో ఒకవేళ నీ టీంలో ఎనీ పర్సన్ లేదా నువ్వు రీల్ క్రియేట్ చేసినా, నీ టీంలో ఎవరు రీల్ క్రియేట్ చేసినా సేమ్ మన కమ్యూనిటీలో ఎవ్రీ పర్సన్ సేమ్ థింగ్ వాళ్ళు చేస్తారు. సో నువ్వు కూడా అదే చేయాలి. అండ్ ఫైనలీ గైస్, ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, అయితే మీరు ఒక ఆన్లైన్ బిజినెస్లో ఉన్నారు అంటే 24/7 మ్యాక్సిమం టైం మీరు ఆన్లైన్లో మీరు పక్కా ఉండాలి. సోషల్ మీడియాలో మీరు ఫుల్ యాక్టివ్ ఉండాలి. ఎందుకంటే మనం చేసేదే ఆన్లైన్ బిజినెస్. సో మీరు ఆన్లైన్లో కనిపించకపోతే పీపుల్కి మీ మీద ఎలా ట్రస్ట్ వస్తుంది? సో మీరు ఎక్కువ ఆన్లైన్లో కనిపిస్తూ ఉండాలి. ఎవ్రీ డే మీరు స్టోరీస్ అప్లోడ్ చేస్తూ ఉండాలి. అండ్ అయితే గైస్ వీక్లీ బేసిస్లో మీరు పోస్ట్ కావచ్చు, రీల్స్ కావచ్చు, మీరు పోస్ట్ చేస్తూ ఉండాలి. అండ్ గైస్ డోంట్ ఫర్గెట్, పీపుల్ ఎప్పుడు నమ్ముతారు? మీరు ఎవ్రీ డే కన్సిస్టెంట్గా మీరు కనిపిస్తూ ఉంటే వాళ్ళకి మీ మీద నమ్మకం పెరుగుతుంది. సో ఆటోమేటిక్గా మీ బిజినెస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ మీరున్న వాట్సాప్ గ్రూప్స్లో ఫుల్ యాక్టివ్ ఉండండి, మెసేజ్ ప్రాపర్గా చేస్తూ ఉండండి. ఎవరైనా న్యూ టీమ్ మెంబర్ మీ టీంలో స్టార్ట్ అయితే ఆ పర్సన్ని వెల్కమ్ చేయండి. టోటల్గా ఒక కమ్యూనిటీ లాగా సోషల్ మీడియాలో మీరు ఫుల్ యాక్టివ్ ఉండాలి. అండ్ ఆటోమేటిక్గా గైస్ మన విన్నర్ సర్కిల్ కమ్యూనిటీ అనేది ఇంత స్ట్రాంగ్గా మనం బిల్డ్ చేయబోతున్నాం. అండ్ ఎవ్రీ పర్సన్ ఈ కమ్యూనిటీతో కనెక్ట్ అవ్వడానికి మన తెలుగు సైడ్ అయితే దే వాంట్ టు వెయిట్ అండ్ చాలా ఎక్సైటెడ్ వాళ్ళు ఫీల్ అవ్వాలి ఈ కమ్యూనిటీతో వాళ్ళు వర్క్ చేయడానికి. And guys, we are going to build that community. And guys, with all these words, thank you so much. Next video lo malli kaludam. Until then, take care and bye.